హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రస్తుతం మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేద్దామనంటే, లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న విధంగానే ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, పూర్తి 100% సిలబస్ చదవాలా, లేకపోతే మనం పిక్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే సరిపోతుందని చెప్పేసి మన వీడియోలో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, వన్స్ వీడియో చూడటం స్టార్ట్ చేస్తే పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. నేను అనవసరమైన విషయాల గురించి నేను అసలు మాట్లాడను. మనకి ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో ఈ వీడియోకి సంబంధించి నేను అంతే మాట్లాడతాను అనమాట. అయితే డైరెక్ట్గా మనం పాయింట్కి వచ్చేద్దామండి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనించినట్లయితే, వన్స్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అప్లికేషన్కి ప్లస్ మన ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా 3 నెలలు మాత్రమే లేదా 4 నెలలు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. బేసిక్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇది చాలా తక్కువ టైం అండి. ఇంత తక్కువ టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అని అంటే ఇది అయ్యే పని కాదు. సో ఏ విధంగా అయ్యే పని కాదు, మొత్తం సిలబస్ మొత్తం చదివేసి నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతా ఉంటే అది అయ్యే పని కాదండి. సో మొత్తం 100% సిలబస్ చదవడం కంటే మనం చాలా స్మార్ట్గా ఆలోచించి, తెలివిగా ఆలోచించి ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే మాత్రం ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో నేను చాలా స్మార్ట్గా ఆలోచించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని పిక్ చేయడం జరిగింది ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడాను. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఖచ్చితంగా మనము పక్కా ప్రణాళికతో చదివినట్లయితే ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. అది కూడా బోర్డర్ మార్క్స్తో కాదండి, 100కి పైగా మార్కులు అనేది, అంటే 100+ మార్క్స్ అనేది మనం ప్రిలిమ్స్లో గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ టాపిక్స్ అంటే నేను ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను రాయడం జరిగిందండి, ఇంక్లూడింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో మీ టైం వేస్ట్ చేయడం, అదేవిధంగా నా టైం నేను వేస్ట్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. సో నేను ఇండియన్ జాగ్రఫీ గురించి మాత్రమే చెప్తాను ప్రస్తుతం. అది కూడా ఒక 2-3 టాపిక్స్ మాత్రమే చెప్తాను. మీకు పూర్తి సిలబస్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క లింక్ ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో సిలబస్ అని నాకు డిఎం చేయండి, నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసేయండి. సో నేను మీకు అక్కడ పీడిఎఫ్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా దీని ఒక పిక్ తీసుకొని మీకు పెట్టడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ గురించి, ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ గురించి ఇందులో మనం పిక్ చేసుకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే భారతదేశం యొక్క ఉనికి మరియు అంతర్జాతీయ సరిహద్దులు మరియు దానికి సంబంధించినటువంటి వివాదాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చైనా అండ్ పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవలి వార్తల్లో నిలిచినటువంటి దీవులు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నదీ వ్యవస్థ, అంతర్రాష్ట్ర నీటి వివాదాలు, గోదావరి కృష్ణా నదులు మరియు వీటికి సంబంధించిన ఉపనదులు, నేషనల్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీటిపారుదల ప్రాజెక్ట్స్. ఇందులో కాళేశ్వరం, దీనికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, వీటికి సంబంధించిన అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలమూరు రంగారెడ్డి, నాగార్జున సాగర్, శ్రీశైలం, వీటికి సంబంధించినది. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి శీతోష్ణ స్థితి, ఋతుపవనాలు మరియు విపత్తులు, ఎల్నినో, దీనికి సంబంధించింది అనమాట. ఎల్నినో దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ తుఫాన్ల యొక్క పేర్లు మరియు కరువు, వరద పీడిత. మనం పిక్ చేసినటువంటి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం పక్క ప్రణాళికతో చదివినట్లయితే డెఫినెట్లీ ప్రిలిమ్స్ అనేది 100+ మార్క్స్తో, అంటే 100కి పైగా మార్క్స్తో మనము ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట. సో చివరి వరకు మీరు వీడియో చూశారు అని అంటే డెఫినెట్లీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చేరిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి అని అంటే డెఫినెట్లీ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందజేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.